Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము 7వ శ్లోకము. శ్రీ భగవానువాచ రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగసముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. ఈ శ్లోకమునకు భావము: ఓ అర్జున, రజోగుణము దృశ్య విషయముల ఎడల ప్రీతిని కలుగజేయనదియు, తృష్ణను అనగా కోరికను, ఆసక్తిని కలుగజేయనదియు అని తెలుసుకొనుము. అది కర్మములందలి ఆసక్తి చేత, కర్మ సంబంధము చేత ఆత్మను అనగా జీవుని బాగుగా బంధించి వేయుచున్నది. లభించని వస్తువునందలి కోరికయే తృష్ణ, లభించిన దాని అందలి అభిమానమే సంగము. ఈ తృష్ణా సంగముల రెండింటినీ రజోగుణము కలుగజేస్తున్నది. మరియు అనేక బాహ్యాడంబర కర్మల చేతను, విషయాసక్తి చేతను, ఖ్యాతిని ఆర్జించవలనను ప్రయత్నముల చేతను, ఇంకను దృశ్య సంబంధములైన వివిధ క్రియాకలాపముల చేతను రజోగుణము జీవుని బంధించి వేస్తోంది. నిబధ్నాతి సత్వగుణమును గూర్చి చెప్పినప్పుడు బధ్నాతి అని చెప్పి, రజోగుణ తమోగుణములను వర్ణించినప్పుడు నిబధ్నాతి అని చెప్పుట గమనించదగినది. రజోగుణ తమోగుణములు జీవుని బాగుగా బంధించి వేయునని భావము. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాతి శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.